హలో అండి, వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం గురకలు అంటారు కదండి, గురక చేపలు. ఆ గురక చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. మీరు మామూలుగా పెద్ద చేపలు, చిన్న చేపలు, నెత్తళ్ళు అలా చూసుంటారు. సేమ్ అలాగే ఇవి కూడా గురక చేపలు అనమాట. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి రాని వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో గురక చేపలు అయితే తీసుకున్నాను. ఇవి ఫస్ట్ రాళ్ళ ఉప్పుతో బాగా రుద్ది కడగండి. తర్వాత ఇలా మైదా పిండి, ఉప్పు వేసుకుని ఇలా నీళ్లు వేసుకుని శుభ్రంగా కడిగితే మొత్తం కూడా స్మెల్ అంతా కూడా ఏదైనా ఉంటే మొత్తం పోతుందన్నమాట. శుభ్రంగా ఇలా వాష్ చేసినప్పుడు క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో మైదా పిండితో ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం మసాలాలు, ఉల్లిపాయ అంతా కూడా మొత్తం పేస్ట్ అంతా కూడా మనం ఇందులో ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇదిగోండి ఈ మీడియం ఫుల్గా పెద్ద సైజే అనమాట. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ మసాలా, ఉల్లిపాయ అంతా కూడా ఒకసారి మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత సైజులో పుల్లగా ఉండే చింతపండు తీసుకోండి. పుల్లగా లేకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా చేపలు వండుకునే గిన్నెని, బాణీని తీసుకోండి. ఎప్పుడైనా సరే చేపల కూర ఏదైనా సరే చేయడానికి వెడల్పాటి బాణీని మాత్రం తీసుకోండి. ఎందుకంటే ముక్క మెత్తగా పొడిగా అలా అవ్వకుండా చక్కగా బాగా ఉడుకుతుందన్నమాట ఖాళీగా. సో ఇప్పుడు ఈ ముక్కలను తీసుకుని ఫుల్గా 1 స్పూను ఉప్పు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, ఇలా వెల్లుల్లి ముద్ద, మనం మసాలా ముద్ద అంతా కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేయండి మొత్తం. ఒక 3 స్పూన్లు నూనె కూడా వేసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా కూడా వేసుకుని మొత్తం ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి ముక్కలకి బాగా పట్టేలా మొత్తం కూడా కలుపుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఆ ముక్కలకి మసాలా అంతా పట్టాలి కదా. సో 10 మినిట్స్ పాటు ఇలా పక్కన పెట్టుకుని 10 మినిట్స్ తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకోండి. ఈ గురక చేపలు మనకి ఇలా ఈ ప్రాసెస్లో వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. స్టవ్ వెలిగించుకుని ఈలోపు మనం ఆ చింతపండుని ఇలా రసం తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగో ఇలా పొంగులు వచ్చేలాగా బాగా ఉడికించండి. మధ్య మధ్యలో క్లాత్ తీసుకుని ఇలా కదుపుతూ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. చూడండి ఇలా మనకి ఇలా వచ్చినప్పుడు, ఉడికినప్పుడు ముందుగా మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసును కూడా వేసేసుకుని గరిటె పెట్టకుండా క్లాత్ తీసుకుని ఇలా గిన్నెని కదుపుతూ ఇలా తిప్పండి, కదపండి. నార్మల్గా గరిటె పెట్టద్దు. తర్వాత ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి. తర్వాత ఫిష్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని వేసుకోండి. ఇంకెత్తుకోండి, కారం సరిపోలేదు, నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడే మనం ఏం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకుని మూత పెట్టేసుకుని మరిగించుకుంటే ముక్కలకు కూడా బాగా పడుతుంది అనమాట. అన్నీ ఒకసారి వేసుకుంటే మాత్రం ఈ చేపల పులుసుకి మనకి బాగా రుచిగా ఉంటుందన్నమాట అండి. సో ఇదిగోండి ఇలా మరిగించుకొని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ క్లాత్ తీసుకుని గిన్నెని మాత్రం ఇలా కదుపుతూ స్లోగా మూత పెట్టుకుని బాగా ఉడికించుకోండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా మళ్ళీ ఉడికించండి. ఇదిగో చూడండి, ఇలా మరీ పలచగాను కాకుండా చిక్కగాను కాకుండా ఇలా మీడియంగా చాలా టేస్టీగా అయితే మనకి చేపల పులుసు అయితే, ఈ గురక చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంతేనండి. రాని వాళ్ళు కూడా చక్కగా ఎంతో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నైట్ వండుకుని మార్నింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఎలా తెలియాలి అని బ్యాచిలర్స్ కానీ మగవాళ్ళు కానీ వంట తెలియని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఒకటేనండి, ఏంటంటే ఉప్పు, కారం ఎప్పుడు కూడా కాస్త ఎక్కువగా ఉంటే మనకి రైస్లోకి కలుపుకున్నప్పుడు సరిపోతుంది, తక్కువగా ఉంటే సరిపోదని అర్థం. సో చేపల పులుసుకి అయితే మెయిన్ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్కి కాస్తంత కారం, ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రైస్లోకి సరిపోతుంది. అలా అని బాగా ఎక్కువ కాదండి, కొంచెం అనమాట.
ఇది చిన్న టిప్ మాత్రమే. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.